నా మిత్రం మీద నేనే ఎత్తుకుంటా నువ్వేం చెప్పేది నాకు కొడితే సాంగ్ వచ్చిద్దిరా నువ్వు అనక్కర్లేదు నీకు పిడిసి వచ్చినట్టు ఉంది కానీ చాకు వచ్చినట్టు లేదు అది ఎత్ర బిమ్లు అమ్ముకునే దానిలో అరే 4 ఏళ్ల క్రితం నా ప్రేమ ఇప్పుడు ఏమైంది ఆంట్ అయిపోయింది ఇప్పుడు దగ్గర సాంగ్ వచ్చింది ఇంకెవరి దగ్గరైనా వస్తుందేమో టెస్ట్ చేయి ఇంకొవరి దగ్గర నాకు అట్లా అనిపించట్లేదు నాది పట్టుకో ఒకసారి చూద్దాం అసలు నాకేమన్నా వచ్చిద్దా ఒక్క నిమిషం ఉండరా సరే పట్టుకోదాం ఏదో భైరవా నా బట్ట లాస్ట్ జన్మలో నన్ను మోసం చేసి నాకేం తెలుసు నువ్వు ఆ గడ్డకు పోయి దుంకుతే నేనేం చేయాలి ఆ గడ్డలు వదలలేదు ఇంకా పెట్టుకొని తిరుగుతున్నాడు మొన్న అదే శ్రోతప్ప ఆ గడ్డల మీద పడిపోయింది అది మగధీరా నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు నేను ఈ మొగాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన కొంచెం చేయి నాకు ఏదో తేడా కొడుతుంది మగవాళ్ళకి ఏం సపోర్ట్ చేద్దామని వచ్చావు మొగాళ్ళ గురించి ఏం చెప్పి నేను కూడా ఒక మొగోడిని అని చెప్పడానికి వచ్చిన నువ్వు మగోడివా కాదని నాకెందుకు చెప్పడం ఇక్కడ జరిగే వారు ఏంటంటే అమ్మాయిలు అబద్ధాలు ఆడతారని అబ్బాయిలు అబద్ధాలు ఆడేది అబ్బాయిలని అమ్మాయిలు గొడవ కాదు అమ్మాయిలు అబద్ధాలు ఆడతారు నీ ఏజ్ ఎంత కిందకి ఏజ్ ఎంత అమ్మాయిలు అవసరమా ఇలా మాట్లాడితే నా గుండె వలిగిపోతుంది ఒక్క నిమిషం నాకేం తెలుసురా మీ మిత్ర అంది నీకు ఏజ్ గురించి మా అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ నువ్వు వచ్చిన పని అయిపోయింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి బిల్ రాసేసి పడుకో నీ గురించి కొన్ని క్వశ్చన్లు అడగాలి అవి అడుగుతా వాళ్ళని సరేనా నువ్వు పాటలు పాడుతావు మీ మిత్ర పాటలు పాడుతుంది అది మా రక్త సంబంధం అంటే ఆమె కొట్టినా నేను నువ్వు పోరా ఇంకా పో అసలు నాకు ఒక డౌట్ ఇప్పుడు బబ్బు వచ్చాడు ఇప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్స్ ఉంటాయి వాడిలోనే ఉంటది అసలైన మ్యాటర్ మీకు విజిల్స్ ఇస్తాను మీ వాళ్ళకి ఒకటి ఇదిగో మా వాళ్ళకి ఒకటి నేను క్వశ్చన్ అడుగుతాను ముందు ఎవరు తెలిస్తే వాళ్ళు విజిల్ నొక్కుతారు వాళ్ళు ఆన్సర్ చెప్తారు యాజ్ ఇట్ ఈస్ రూల్స్ అన్నమాట ఓకే రెడీ ఫస్ట్ క్వశ్చన్ వర్ష మగధీర డాన్స్ చేసేటప్పుడు డాన్స్ వేస్తా కింద పడ్డప్పుడు మగధీర వస్తువులు కొన్ని జారి కింద పడ్డాయి అవేంటి చెప్పరా కిరీటం మరియు చెప్పులు సూపర్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి మా వాడు హగ్ అడుగుతాడు అది మీ వాళ్ళు ఇవ్వాలి ఓకే నీకు ఎవరు కావాలి చెప్పు వాళ్ళతో కావాలా ఈ రోజు వాళ్ళే మన గెస్ట్లు వాళ్ళతో కావాలంటే చెప్పు అన్న రెడీగా ఉన్నాడు అన్న కావాలా అదే రా పోరా అరే అన్న చేయి చెప్పు నువ్వు చెప్పురా వీళ్ళలో ఎవరు లాస్ట్ బెంచ్ లో థర్డా ఒరే మీ కుర్తి తగలేయ ఆర్ యు ఓకే సూపర్ అబ్బా స్పోర్టివ్ నువ్వు చాలా స్పోర్టివ్ గా ఇచ్చారా సూపర్ రా నీకోసం సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బబ్బు గాడికి బొట్టు ఏ ఆకారంలో ఉంది అన్న చంద్రుడు అన్న చంద్రబింబం ఆకారంలో సూపర్ కరెక్ట్ రా చెప్పరా హగ్ ఎవర్రా రాక్క ఏరా జోక్ కొడుతున్నావు ఎట్టా సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే బబ్బు గాడి కాళ్ళకి ఒక కడె ఉంది అది ఏ కాలికి ఉంది లేమ్మా లే పైకి లే ఒక్క నిమిషం ప్యాంట్ ఒప్ప తీపిస్తా ఇప్పుడు రైట్ ఉంది రైట్ కాలికేనా రాంగ్ ఆన్సర్ ఎందుకంటే వాడి కాలికి అసలు కడివే లేదురా మీరు చెప్పండి వీళ్ళలో మీరు ఎవరికి పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు గట్టిగా ఉండాలి బాయ్స్ వచ్చి అమ్మాయిల సాంగ్ కి పోల్ డాన్స్ చేయాలి ఒక అబ్బాయిని చెప్పండి రారా రే చూస్తావు కదరా అంటే ఒక అమ్మాయిని ఊహించుకున్నావా వీళ్ళు
వీటితో ఆ అమ్మాయిని ఊహించుకుంటేనే నువ్వు ఇంత చేస్తే ఆ అమ్మాయితో చేయాల్సి వస్తే ఇంకెంత చేస్తావా? ఒక సాంగ్ అబ్బా నా ఏం మజాక్ చేస్తున్నావు బే? సరే నువ్వు టచ్ చేయకుండా చేయాలి. అలా అవ్వదు. మరి ఎలా అవుతుంది? టచింగ్ కావాలి. లేదు లేదు సాంగ్ వేయొచ్చు, బాగానే ఉంటది. వాడు మంచిగా డాన్స్ చేస్తాడు. ఓ సాంగ్ పెట్టరా మా వాడికి. సూపర్ రా, సూపర్ రా. అరే వాడు ఇట్లా అని ఇట్లా ఏంటది? ఫస్ట్ ఇట్లా లాగాడు, ముసలి కనపడ్డానికి తర్వాత లాగలా. సూపర్ రా, సూపర్ సూపర్ సూపర్. 2 మావోలు ఆన్సర్లు చెప్పారు, ఒకటి మనం చెప్పాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. బబ్బు గాడి మెడలో ఒక ముత్యాల హారం ఉంది, అది ఏ కలర్ లో ఉంది? అసలు లేదన్నా. ముత్యాల హారం లేదని మావోడు. సచ్చేవరా నువ్వు. ఓకే, రైట్ ఆన్సర్. బబ్బు గడి మెల్లో ఉంది, అది బ్లాక్ థ్రెడ్. ఒక నిమిషం ప్రూవ్ చేస్తా, ఒకసారి రా. అమ్మా మీరు ఈ కట్బడి అనుకున్నారు అనుకుంటా. సూపర్ రా తమ్ముళ్ళు, మనమే గెలిచాం. మా వాడు రెడీగా ఉన్నాడు. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో ఆ అమ్మాయి వచ్చి మా వాడికి ప్రపోజ్ చేయాలబ్బా. ఎవర్రా, ఎవరిని కోరుకున్నావు నువ్వు? వాళ్ళు ఈ రెడ్డా? రా రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు నీ ప్రేమ కావాలి. నువ్వు వేస్తా అంటే లైఫ్ లాంగ్ నీతో బ్రతకాలని అనుకుంటున్నా. జస్ట్ ఫన్ అంతే బ్రో. ఇప్పుడే ఐ లవ్ యూ అని బ్రో అంత టాస్క్ కోసం టాస్క్ ఉంటే మీరు చెయ్యరా? నీలా చేయను మరి ఎట్లా చేస్తారు? దాని నోరన్న పోయిన మైక్ అన్న ఆపండ్రా, మీ దండం పెడతా. ఎట్లయినా ఆ కనెక్షన్ ఇప్పుడుదో కదా, కొండల నుంచి 2 కొండల నుంచి ఇట్లా జారడం. ఇవే కదా జారుతున్న జలపాతంలో స్నానం చేసింది. సో అదనమాట సంగతే. ఈ రౌండ్ లో కూడా మా ఊళ్ళో గెలిచారు కాబట్టి కంగ్రాట్స్ బాయ్స్. మన గెస్ట్లకి ఎలా అనిపించిందో అనుకుందాం. అన్న చాలా చాలా నచ్చింది. ఎంజాయ్ చేస్తున్నారా? అవును, నిజంగా. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్న? లేదు. మామూలుగా ప్రేమిస్తే సినిమాలో బైక్ మెకానిక్ ఒక అమ్మాయి లవ్ చేసింది కదా, అలాంటి లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా? అసలు అమ్మాయిలు రారా బైకులు? ఎందుకంటే ఎక్కువ గుద్దేదే వాళ్ళు కదా. అలాంటి స్కూటీలు ఏమి రావా మీ దగ్గర? రాదు. అన్ని అంటీలే వస్తాయి. పిల్లల్లో ఏ మొహన్ వచ్చిందా మీ దగ్గరకి? ఇప్పుడు వరకు ఎక్కువ రాలేదు సార్. ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చిందన్నా? ఓసారి వచ్చినట్టు గుర్తు. ఏం తీసుకొని వచ్చింది? బైక్ నెట్టుకుంటూ వచ్చింది. స్కూటీ నెట్టుకుంటూ వచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిందా? మళ్ళీ ఒకసారి కారు తీసుకొని వచ్చి ఆ తర్వాత లారీతో వచ్చింది ఇక డైరెక్ట్. సో ఇప్పటి వరకు చూసారు కదా, మీకు బాగా అనిపించిందా? చాలా బాగుంది. మేము ఎప్పుడు వర్క్ లో ఉంటాం కదా, ఇట్లా చూడడం మాకు ఆనందంగా, చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సో మిమ్మల్ని అలా ఎంటర్టైన్ చేయడానికే వర్ష ఇదంతా ప్లాన్ చేశాను. చాలా బాగుంది. కానీ వర్ష చేయట్లేదు ఎంటర్టైన్, మిగతా వాళ్ళందరూ చేస్తారు. ఏమనుకోకండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేఎస్ ఈవెంట్స్. ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా గ్రాండ్ గా జరగాలి అంటే ఎవరు కాల్ చేయాలి? కేఎస్ ఈవెంట్స్ వాళ్ళు. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధురా ఆడియో. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు వచ్చారనమాట. నేనే చిన్నపిల్లలు అన్నాను, నువ్వు దున్నపిల్లవే. చిన్నపిల్లలు వచ్చారు. వాళ్ళలో కొంతమందిని మీ అమ్మాయిలకి ఇస్తాం, కొంతమందిని మా అబ్బాయిలకి ఇస్తాం. నిద్రపుచ్చాలి. అవునవునులే, మీ సైడ్ బిజినెస్ ఆయా బిజినెస్లు కదా. వాళ్ళని నిద్రపుచ్చాలి. మా వాళ్ళు కూడా అంతే. మీకు ఒక 3 ఇస్తాం. ఎవరైతే తక్కువ టైంలో వాళ్ళని నిద్రపుచ్చుతారో, ఎంతమందిని నిద్రపుచ్చుతారో వాళ్ళే గెలిచినట్టు. ఓకేనా? ఓకే. ఇంకెందుకు ఆలస్యం, పిల్లలు పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చిల్డ్రన్.
అరే నాన్న మీరు బటర్ఫ్లై అని పాడారా చూడు రాబంద్ వచ్చింది అంకుల్ చూసి భయపడకండి బూచోడు కాదు. ఎక్కడ చూసావు? నీకు అక్క తెలుసా? నీకు తెలుసా అక్క? ఏం పేరు? ఇప్పుడు ఏం చేయాలంటే మీలో కొంతమందిని వాళ్ళకి ఇస్తాం. మనం ఇవ్వడం కాదు, వాళ్ళని అడుగుదాం. సరే నువ్వు అబ్బాయిల సైడ్ వెళ్తావా అమ్మాయిల సైడ్ వెళ్తావా? వెళ్ళు. ఒక్క నిమిషం. అరే నువ్వు ఇటు వస్తారా అటు వస్తారా? అరే సూపర్ రా నువ్వు. అరే మగోడిరా నువ్వు. కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఎవరైనా అడిగితే ఇటే వెళ్తాం చెప్పండి, ఇటు వెళ్ళకూడదు మనం. ఓకే అమ్మా, మీ సైడ్ నుంచి వాళ్ళు ముగ్గురు వచ్చారు, మా సైడ్ నుంచి మా మగోళ్ళు ముగ్గురు వచ్చారు. అన్నవాళ్ళు మీకు జోల పాట పాడి మిమ్మల్ని పడుకోబెడతారా? రెడీయా? నిద్రపోతారా? పోతారులే, ఇది కామెడీ చెప్తే నిద్రంది కోమలోకే పోతారు. సో ఫస్ట్ మా వాళ్ళు చేస్తారంటున్నారు కాబట్టి సో మా వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే రెడీ. ఇదిగో అంకుల్ పడుకోబెడతాడు, మీరు పడుకున్నారంటే తీసుకెళ్లి అమ్మేస్తాడు. పోవే ఇసిదానా. పడుకోకండి. 3, 2, 1 పాట ఏదో పాడి పడుకోబెట్టరా అండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రెడీరా పడుకోబెట్టండి రా. పడుకుంటే మిమ్మల్ని బూచోడికి ఇచ్చేస్తాడు అంకుల్. బూసిదాని ఆగు. బూచోళ్ళు వాళ్ళంతా ఎత్తుకుపోతారు. పడుకోసేనా? పడుకున్న లేస్తారు అలా మొత్తుకుంటే. పడుకోబెట్టరా. పడుకున్నావా? ముగ్గురు పడుకున్నారు, సంచులు తీసుకురండి, కట్టేద్దాం ముగ్గురిని. ఒక్క నిమిషం మామిడి జిప్పు ఊడిపోయింది నేను చూసి. ఏరా వర్షం చూడగల జిప్పు ఊడిపోయింది. ఏమన్నా డాన్స్ చేద్దామా? ఒక్క నిమిషం. ఇగో మీ ప్యాంట్లో ఏదన్నా వచ్చి జూరినా కూడా కళ్ళు తెరవద్దు. బూచి వచ్చి వాడు దడుచుకొని వచ్చబోయాలంట. ఏం మీ డాడీ వెళ్ళిపోతున్నాడు రా? నువ్వు అరే జోలపాట పాడరా. ఇద్దరు కూర్చోమన్నారు, చేతబడి చేయమని చెప్పలేదు. వాడు ఎట్లా నవ్వుతున్నాడు. పాడబడురా వాడు పడుకుంటాడు. కొంచెం కథ చెప్తావు అనుకుంటున్నాను. చెప్పు. అనగానే ఒక రాజు ఉంటారంట. ఆ రాజు వల్ల ఊళ్ళో పెద్ద రాజు అనమాట. ఆ రాజుకి 7 కొడుకులు. ఒక కొడుకు సముద్రంలో దుంకిండు. ఎందుకు దుంకిండు? చెప్పరా, కొంచెం పైకి లేపు. సొల్లు ఆడు నోట్లో పడుతుంది. ఏం చేస్తున్నావు? ఏదో చేయరా. కథ చెప్పు నువ్వు కూడా. ఏ కథ చెప్పాలను? అమ్మాయిల దగ్గర మోసపోవాలని చెప్పాలా, మోసపోకూడదని చెప్పాలన్నా? ఏదో ఒకటి చెప్పు చావురా. వాడు పడుకున్నాడు కదా, ఎట్లా ఏంటన్నా? ఏదో ఒకటి చెప్పు. వాడు పడుకున్నాడన్నా. వాడు చూడు. అరే పావురా. పావా అదిగో ఆడి పావు నెద్దు. అరే పావురా. అయ్యే పావు ఏం చేసిద్దిరా? ఏదో ఒకసారి అని మళ్ళీ. మా వాళ్ళు పడుకున్నారు, కావాలంటే చెక్ చేసుకుంటాం. అరే పాము వచ్చిందిరా తమ్ముడు. నువ్వు కొంచెం పైరు పోకవా ప్లీజ్. అదిగో వీడు పడుకున్నాడు అన్నా. నువ్వు పాము వచ్చిందని పాము మీద గోకుతున్నావు, కొంచెం పైన గోకు. తమ్ముడు డాడీ వెళ్ళిపోతున్నాడు దా. సరా బుడ్డి బయటికి వెళ్దాం దా. మా వాడు నిద్రపోయి ఎత్తే పాలు కావాలంటాడు.
అబ్బాయి అయితే పడుకున్నాడు, ఇద్దరైతే పడుకోలే. వీళ్ళను కూడా ఏం చేయాలంటే లేపి భుజాల మీద వేసుకొని పాట పాడటమో తిప్పటమో ఏదో చేయాలి. రేపు వాడు నిద్రపోయాలి, వాడు వద్దులు. పాట పాడండి, ఏదో చేయండి, తిప్పటమో ఏదో చేయండి వాళ్ళని. ఇంకా గంట సేపు టైం ఇవ్వరు, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. లాస్ట్ 1 minute. అరే నిద్రపోండిరా బాబు. ఎక్కడ పడుకున్నారు? మీ వాళ్ళు నీలాగే నటిస్తున్నారు. పిల్లల్ని అయినా బాగుంది అనిపించింది ఫస్ట్ టైం. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. అరే నువ్వా పడుకుంది? ఒరే నువ్వురా పడుకుంది? పడుకున్నాడు అబ్బా, కదిలిగా పడుకో నిద్రపో. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మావాడు నిజంగా నిద్రపోతే వర్షాకు ముద్దు పెడతాడు. వర్షాకు ముద్దు పెట్టి ఒకసారి. ఏంట్రా ముద్దు పెట్టగానే మెలకు వచ్చిందా? నువ్వు ఇప్పుడే ఎలా ఉన్నట్టే పెద్ద. అరే వాడు నిజంగా లేపండిరా. పడుకున్నాడన్నా? లేపు ఊరే, నిజంగానే లేగురా, ఇంకా అయిపోయింది షో. లేవరా సూపర్ రా పుట్టి. మా వాళ్ళు ఒకళ్ళని పడుకోబెట్టగలిగారు అబ్బా. సో మీ వాళ్ళు ఎంతమంది నిద్రపుచ్చగలుగుతారో చూద్దాం. నాకు వీళ్ళు కొరిదేలాగా ఇలా చూస్తున్నారు, వీళ్ళు నిద్రపోయేలా లేరు. రెడీ, వీళ్ళు స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీ. మీరు పాట పాడతారా? వాళ్ళు పడుకుంటారు. ఆ మైక్ ఇవ్వండి, పాట పాడతారు మా వాళ్ళు. పాడండి, మన వాళ్ళు పడుకుంటారు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా. ఒక్క నిమిషం, నువ్వు వీళ్ళని పడుకోబెట్టమంటే ఎపిసోడ్ ని పడుకోబెట్టే. మీరు నిద్రపోండి అమ్మా, నేను పాట పాడతా. ఓకేనా? బుజ్జి తల్లులు నిద్రపోవాలి. లంగామోని తోరద్దయిపోని. నువ్వు అలా చిన్నపిల్లలు ఆడ పెట్టుకొని పడుకో పెడుతుంటే పాతకాలం జగన్మోహిని సినిమాలో చిన్నపిల్లలు ఆడ పెట్టి శుద్ధ పూజలు చేస్తారు చూడు, అలా ఉన్నావు అబ్బా. మీరు కూడా అలాగే ఉన్నారు. సరే పాడండి, మీ టాలెంట్ చూపి. పడుకోబెట్టండి. ఏంటంటే ఇన్ఫోబెల్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, నేను చెప్పలా ఈ లాయాలుగా పనిచేశారని. నువ్వు పాడమ్మా. జో 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 ఎవరు కొట్టారమ్మా నిన్ను? నువ్వే కొడుతున్నావు తల్లే, ఎవరో కొట్టలేదు. నువ్వే ఒక బుధాన్ని వాసేటట్టు కొడుతున్నావు. ఈ రోజు ఫుల్ గా పడుకుంటే రేపు మార్నింగ్ మమ్మీ బిస్కెట్లు కొంటుందంట. పండుకో తల్లి, పండుకోచి చెప్తుంది. అరే నువ్వు రారా, చెక్ చేద్దు రారా, వాళ్ళు పడుకున్నారో లేదో. జాగ్రత్త, పడుకుంది కదా. మీరు పడుకుంటే మమ్మీ ఏం చెప్తుంది అందరికి అని చెప్తుంది కదా. అలా చెప్పాలి. చూపియండి ఎవరు పడుకోలేదు చూపియండి. నవ్వుతుంది. మా వాళ్ళు కనిపెట్టారు, మీరు ఒకసారి వెళ్ళండి. ఆమె నవ్వుతుందో లేదో ఇప్పుడే చెప్తా. ఒకసారి ఒక పాట పాడతా ఈ అమ్మాయి కోసం. ఈ పిల్ల సోఫా మీద పడుకున్నట్టు. అన్నా మీ అమ్మ పేరు ఏం పేరు? అమ్మా డాన్స్ మాస్టర్ వాళ్ళు వెళ్ళిపోతారంటే ఎట్లా వెళ్తారు? ఎవరు వెళ్ళిపోవట్లేదు. పర్లేదు, చూసి మాట్లాడు. ఎచ్చు చూస్తున్నావుగా. డిస్టర్బ్ చేయకు, పాపం పిల్ల పడుకుంటే భూసోల్లా ఉన్నావు. మా వాడు ఎలా అన్నాడు తెలుసా? పండుగల్లో శృతి నాదే, గన్ను నాదే. లాస్ట్ 1 minute. లేవద్దు, అందరూ డిస్టర్బ్ చేస్తారు. హాయిగా పడుకోండి. టైం అప్. ఎవరెవరు పడుకున్నారో ఎవరెవరు పడుకోలేదో ఒకసారి పడుకున్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. ఒక నిమిషం, ఇప్పుడే చెప్పేస్తా ఎవరు లంగా బోని. ఒక
ఒక్క నిమిషం, ఈ పిల్ల పడుకుంది అబ్బా, నిజంగానే పడుకుంది. ఎందుకంటే ఎదురు వాళ్ళు చూస్తుంది, ఆయన పడుకుంది. టాస్క్ అయిపోయింది, లేపండి లేపండి. టాస్క్ అయిపోయింది, ఇంకా లేగు అమ్మ. కోమాలో ఉన్నవాడిని ఇన్నిసార్లు లేపినా లెగుతాడు. యాక్టింగ్ చేసేవాళ్ళే లేకవరు. ఇంతకు ముందు నువ్వు పడుకున్నావు అసలు? జొల్లు గారింది చూడలేదు. కావాలంటే మళ్ళీ కారుస్తాడు, కావాలంటే చెప్పు. లేటర్ వచ్చింది మా వాడి కాడ. సూపర్. నేను ఒకసారి చూసిన మస్తు సార్లు నవ్వింది ఆ అమ్మాయి నవ్విందంట. హలో, వాళ్ళు నవ్వలేదు, సిన్సియర్ గా పడుకున్నారు. ఇప్పుడు ఏంటి? నిజంగా నవ్వారు, లేచారు. నువ్వు పడుకున్నావుగా? ఏమో ఏమో. ఓకే సూపర్. కానీ నాకు ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత నాకు నిద్రపోవాలనిపిస్తుంది. అవునా? రండి. ఒక్క నిమిషం, నువ్వు నిద్రపోచ్చాలి నన్ను. పందిలా ఉన్నావు నీకు, నేను నిద్రపో. హలో, నీ పుట్టే పిల్లలు కూడా పందుల్లాగా తొండల్లాగే పడతారు. పడుకోబెట్టి నన్ను రా. నా తరపు నుంచి మీరు ఒక పాట పాడండి వీడికి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే ఎవరు పాడమన్నారు అసలు? నేను పడుకోబెట్టమన్నా, సాగు కొట్టమల్లా. నువ్వు పాడొద్దు. అరే ఎవరొకరు పాడండి రా, పడుకోబెడదాం. ఊ అంటావా మామ? ఆత్మను ఎవరు అది? అసలు అంత మంచి పాటను కూడా ఏదో చుట్టపుచ్చేసి ఊహు అంటావా మామ, ఊహు అంటావా అని పాడు. సరే పడుకో. బావలు నువ్వు ఆపవే, నీ దండం పెడతా. సర్లే పడుకోండి ఇంకా. దా పాడు. బాబు భయం వేస్తుంది, అటు తిరుగు. అటు తిరిగితే ఇంకా భయపడతా. తర్వాత కొట్టొచ్చులే, పాడబ్బా. కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. పడుకో. ఎంతసేపు జో కొట్టాలి? చేయి నొప్పి వస్తుంది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే. ఒక్క నిమిషం, నువ్వు పిలిస్తే చెట్టుడే రావు. చందమా ఎందుకు వచ్చింది? నిన్ను పడుకోబెట్టాలా వద్దా? ఏ చందమా రమ్మంటే నేను ఎందుకు పడుకుంటా? అది వస్తానంటే ఇంకా వెయిట్ చేస్తాను కదా. సర్లే పడుకో. జో వచ్చుతానంద జో జో ముకుందా. నిన్ను ఎవడు మారమన్నాడు? ఇదే పాడు తత్తి సింగర్ అనుకుంటున్నావు నువ్వు, లేదా ఎస్పీ శైలజ గారు అనుకుంటున్నావా? ఎస్పీ సుశీల అనుకున్నా. నువ్వు పాడొద్దు వద్దులే కానీ. సరే నువ్వు పడుకో, మా పిల్లలందరినీ పిలుస్తా, జో కొడతారు. రండ్రా. పాట పాడండి. ఓకే, మైక్ వీళ్ళకి ఇవ్వండి, పాట పాడతారు. ఒరిజినల్ పాడింది ఇదేనా? రివెంజ్ నువ్వు ఇందాక చేసావుగా. పాడు. సరే పడుకో, లేట్ అవుతుంది, పడుకో. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా, ఆ మత్తులోనే ఉంది గమ్మత్తుగా లేచి. చాలా పడుకుంది, ఇంకేమన్నా పడుకోబెట్టమంటావా? ఆవర్తన మొత్తం వదిలిచ్చిందా? దెయ్యం వదిలిచ్చినట్టు. సూపర్ అబ్బా. థ్యాంక్ యూ రా పిల్లలు, బాగా చేశారు. థ్యాంక్ యూ, లవ్ యూ. మన కోసం ఈ పిల్లల్ని తీసుకొచ్చింది ఒక డాన్స్ మాస్టర్ తీసుకొచ్చారు. వీళ్ళందరికీ డాన్స్ కూడా నేర్పిస్తున్నారు. ఆ మాస్టర్ని ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి మాస్టర్.
పిల్లలు చాలా యాక్టివ్ గా ఉన్నారు మాస్టర్. వీళ్ళందరూ డాన్స్ స్కూల్లో డాన్స్ నేర్చుకుంటా ఉంటారా? అవును. ఓకే, వీళ్ళలో బాగా డాన్స్ ఎవరు వేస్తారు? అందరు సూపర్. బటర్ఫ్లై వేసినప్పుడు అర్థమైంది అందరు బాగా చేస్తున్నారని, ఎందుకంటే చిన్న పళ్ళు కూడా పోకుండా మొత్తం వేసారు స్టెప్లు. సో సూపర్, ఆల్ ది బెస్ట్ మాస్టర్. మీరు ఇంకా ఎక్కువ మంది పిల్లలకి నేర్పించి ఇంకా పెద్ద మాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నరే బాగా చదువుకోండి, వర్షాకలకు మాత్రం అసలు అవ్వకండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేఎస్ ఈవెంట్స్. మీ ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా గ్రాండ్ గా జరగాలి అంటే ఎవరు కాల్ చేయాలి? కేఎస్ ఈవెంట్స్ వాళ్ళు. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధురా ఆడియో. ఈ రోజు ఎపిసోడ్ విన్నర్స్ ఎవరో తెలుసుకునే ముందు మీ అందరికి గిఫ్ట్లు ఉన్నాయి. ఆ గిఫ్ట్లు ఎవరు ఇస్తున్నారో తెలుసా? కేఎస్ డెకర్స్ వాళ్ళు మీ అందరి కోసం గిఫ్ట్లు తీసుకొచ్చారు. బాబు గిఫ్ట్లు తీసుకురామ్మా. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బాగా డెకరేట్ చేసినందుకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీకి ఈ మా ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. మాది కేస్ ఈవెంట్స్ అండి, మేము ఇద్దరం మేనేజింగ్ డైరెక్టర్. వి రిప్రజెంట్ ద కేస్ ఈవెంట్స్. సో వీ టేక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, వి అండర్టేక్ దెమ్. ఓ మీరు ఈవెంట్స్ పెళ్లి అయినా బర్త్డే యానివర్సరీ ఏదైనా ఉండని ప్రతి ఒక్క ఈవెంట్ మేము ఆర్గనైజ్ చేస్తాం మొత్తం. ఓకే, ఒక ఫంక్షన్ అయిందంటే ఫుడ్ నుంచి ఇంకా గిఫ్ట్ల వరకు అన్ని మీరే చూసుకుంటాం. ఏ టెన్షన్ పడక్కర్లేదు, మనం ఫంక్షన్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఈ రోజు అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా స్టూడెంట్స్ కి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసి 8 months అవుతుంది అండ్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ హియర్ అండ్ నాట్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ అనే కాకుండా ఆల్మోస్ట్ అన్ని సౌత్ కానీ నార్త్ ప్లేసెస్లో కానీ అన్ని ప్లేసెస్లో ఓవరాల్గా మేము చేద్దామని అనుకుంటున్నాము ఇప్పటి నుంచి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ విచ్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మీరు హైదరాబాదే కాదు ఎక్కడి నుంచైనా వీళ్ళకి కాల్ చేయొచ్చు, ఎక్కడైనా చేస్తానని వీళ్ళు చెప్తున్నారు. ఇంకెందుకు వెయిటింగ్, హ్యాపీగా కాల్ చేసి ఇంత మంచి డెకరేషన్ మీరు కూడా చేయించుకోండి. వీళ్ళ నెంబర్ మేము కింద ఇస్తాం. వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వరుసగా వస్తే వాళ్ళ చేతుల మీదుగా ఉంటే గిఫ్ట్ విన్నర్స్ రా, మీ గిఫ్ట్లు రా. ఓకే, గెలిచిన వాళ్ళకే కాదు ఓడిపోయిన వాళ్ళకి కూడా ఉన్నాయి గిఫ్ట్లు. రండిరా. కాబట్టి ఇంకా మన గెస్టులను పైకి పిలిచేస్తే వాళ్ళు చెప్పేస్తారు మీలో ఎవరు విన్నారు అనేది. సో అన్న రండి అన్న ఒకసారి పైకి. అన్న మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు, అమ్మాయిలు బాగా ఎంటర్టైన్ చేశారా, అబ్బాయిలు బాగా ఎంటర్టైన్ చేశారా మీ దృష్టిలో? అమ్మాయిలు చాలా బాగా చేశారు ఎంటర్టైన్. అంటే అబద్ధాలు చెప్పేది ఎవరు? అవును. సో ఓకే, మీరు ఈ రోజు గెలిచారు కాబట్టి మేము ఒప్పుకుంటాం, ఓకేనా? ఓకే. సో చూశారు కదా, ఇది ఈ వారం ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతకన్నా ఎనర్జీతో డబుల్ ధమాకాతో మీ ముందుకు రాబోతున్నాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ప్రేమ